ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మరొక్క మారు అందరికీ వందనాలండి. అయితే ఈరోజు మనం వాక్యాన్ని వివరించుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు చూడండి, కీర్తనల గ్రంథము 66వ కీర్తన 16వ వచనం. 66వ కీర్తన 16వ వచనం చూడండి. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. అప్పుడు నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మాట వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు. ఆయనను సన్నుతింపబడును గాక. దేవునికి స్తోత్రం కలిగినండి. అయితే మనం ఈ రోజున దేవుని వాక్యంలో మనం గత 2 రోజులుగా వాక్యాన్ని వివరించుకుంటున్నాం కదండి. గత 2 రోజులుగా వాక్యం వివరించుకుంటున్నప్పుడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. రెండవది, దేవుని విషయమై కీడును విడిచి మంచి చేసేవాడు ఏంటంటే మంచి చేసేవాడు దేవునికి దగ్గరగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తున్నాడా లేదా, దేవుడు మన ప్రార్థనను వింటున్నాడా లేదా అనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏం చేయాలంటండి, దేవుని యందు భయభక్తి గల వారలారా మీరందరూ వచ్చి ఆలకించండి. దేవుని యందు మొట్టమొదటిగా మనకి ఏం ఉండాలంటండి, దేవుని యొక్క భయభక్తులు ఉండాలి. దేవుని యొక్క భయభక్తులు. మనం పాపం చేస్తున్నామంటే దేవుడు చూస్తాడు. ఇప్పుడు నువ్వు మనుషులకి సమాధానం చెప్పకపోవచ్చు, నీ తల్లిదండ్రులకి సమాధానం చెప్పకపోవచ్చు, నీ చుట్టాలకు, నీ బంధువులకు, నీ స్నేహితులకి ఎవ్వరికి నువ్వు సమాధానం చెప్పకపోవచ్చు. ఒకానొక సమయం ముందు నువ్వు దేవునికి సమాధానము చెప్పి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఎక్కడికి వచ్చి ఆలకించాలటండి? నువ్వు మొట్టమొదటిగా మందిరానికి వచ్చి నువ్వు ఆలకించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఈరోజు చూడండి, నేను ఇలా నిలబడి వాక్యం చెప్పి మీ ముందరకు నేను వస్తూ ఉన్నానంటే కారణం నాకు దేవుడు నా జీవితంలో చేసిన మేలులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుడు చేసిన మేలులు ఎంత అద్భుతం అంటే అవి వాటిని మనం వెలకట్టలేము. వాటిని మనం అసలు ఇలా చేస్తాడా దేవుడని మనం ముందుగానే ఊహించలేము. అదే హృదయానికి గోచరము కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఆయనకు నేను మొర్రపెట్టుతుంది. మనం అందరము మొర్ర పెడతాం, అవునా కదండి? మనమందరం దేవుని దగ్గర పాదాల దగ్గర పడి కన్నీరు కార్చి, తండ్రి నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా స్నేహితుల పరిస్థితి ఏంటి, నా బంధువుల పరిస్థితి ఏంటి, నా చుట్టాల పరిస్థితి ఏంటి, ఈ విధంగా నువ్వు ప్రతి ఒక్కరి కోసం నువ్వు దాన్ని మొర్ర పెడతావు. దేవునికి ఎప్పుడైతే నువ్వు ఇతరుల కొరకు, నువ్వు ఎవరైతే దీనుల కొరకు, అభాగ్యుల కొరకు, అన్యుల కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టావో నీ కార్యములు త్వరగా అక్కడ మేలు చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏమంటున్నాడంటే చూడండి కింద, అప్పుడు నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేది. దేవునికి మొర్ర పెట్టేటప్పుడు ఇందాక మనం పాట పాడుకున్నాం చూడండి, ఏంటంటే నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. ఏంటంటే దేవుని మాటలు నా హృదయములో కాంతిని అంటే వెలుగును చిగురింప చేస్తాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప కీర్తన అండి. ఆ కీర్తన నా నోట ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల. నా హృదయం అనే కాదండి, మనందరి హృదయాల్లో ఈ రోజుల్లో పాపం అనేది చాలా సరదా అయిపోయింది అందరికీ. పాపమును నేను పెట్టుకున్న ఎడల దేవుడు నా మనవిని ఆలకించాడు. నువ్వు ఎప్పుడైనా చూడండి, నువ్వు ఏదైనా చెడు పని చేసి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టగానే దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేస్తాడండి. నువ్వు చేసిన పనిని నీకు తెలియచేసి, నువ్వు తప్పు చేస్తున్నావు,
లేదా నువ్వు పాపము చేస్తున్నావు అని నీకు తెలియచేసి, ఇదిగో కుమారుడా, నేను నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను అని దేవుడు నీకు సమాధానము ఇచ్చి వరకు నువ్వు ప్రార్థనను విడవకూడదు. నువ్వు ప్రార్థనను చేస్తూనే ఉండాలి. బైబిల్ సెలవిస్తూ ఉందండి, ఎడతెగక ప్రార్థన చేసిన వాడు ధన్యుడు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నవాడు ధన్యుడు. అదే మాట బైబిల్లో ఇంకొక మాట ఏముందంటే, విశ్వసించితిని గనుక మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే, నేను విశ్వసించాను కనుక, దేవుని నేను ఎరిగి ఉన్నాను కనుక, దేవుని మీద నేను ఆధారపడి ఉన్నాను కనుక ఈరోజు మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను. చివరగా మాట ఏమంటున్నాడో చూడండి, ప్రభువు నా మనవి వినకపోవును, నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించున్నాడు. ఎందుకండి, ఇప్పుడు మన పాపం మన మనసులో ఉందనుకోండి, పాపం క్రియలు నువ్వు చేస్తూ ఉన్నావు అనుకోండి, దేవుడు నీ మనవిని వినడు. కానీ నా ప్రభు అయిన యేసు ప్రభు వారు నిన్ను పరిశుద్ధునిగా మార్చి నీవు చేసే ప్రార్థనను విని, దానికి అంటే నీవు చేసే మనవిని విని దానికి తప్పనిసరిగా సమాధానము దేవుడిస్తాడు. ఆలస్యమైనా సరే కానీ మనం ఏం చేయాలండి, ఓర్పు పట్టాలి. అది నీకు సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా నువ్వు పాపము పూర్తిగా విడిచిపెట్టే వరకు అవ్వచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏమంటున్నాడంటే అండి చూడండి, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఎంతగానో మనం మొరపెట్టి దేవుని పదాలు పట్టుకుని కన్నీరు కార్చి, తండ్రి నా స్థితిని మార్చండి, నన్ను అందరూ విడిచిపెట్టారయ్యా, నన్ను అందరూ త్రోసివేశారు తండ్రి, నా తల్లిదండ్రులు విడిచారు తండ్రి, నాయన నా సన్నిహితులు విడిచారయ్యా తండ్రి, నా స్నేహితులు నన్ను అవమానపరిచారు తండ్రి, నాయన నా ఉద్యోగము స్థితి బాలేదు యేసయ్యా అని నువ్వు మొర్రపెట్టి కన్నీరు కార్చి నీ స్థితిని నువ్వు మార్చుకున్నప్పుడు, నీ పాపపు స్థితిని నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, నీ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడండి, కుమారుడా, నిన్ను విడిచిపెట్టే దేవుడును కాను. హల్లెలూయా. నిన్ను త్రోసివేసే దేవుడును కాను. నీ ప్రార్థనను నేను ఆలకించి ఉన్నాను. ఆవగింజంతైన విశ్వాసము నీవు చూపించిన ఎడల దేవుడు నీకేం చేస్తాడటండి, అద్భుతమైన కార్యములు చూచును. అందుకే ఒక కీర్తనకారుడు రాసిన పాట ఏంటో తెలుసండి, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన. వేదన పడాల్సిన అవసరం లేదు. వేదన పడినా, నువ్వు తొందరపాటు పడినా, నువ్వు తొందరపాటు పడినా, ఏది పడినా దాని సమయం వచ్చు వరకు దేవుడు నీకు అది మేలు కార్యముగానే ఉంచుతాడు తప్ప కానీ కీడు చేసే దేవుడైతే కాదు. నువ్వు ఎప్పుడైతే పాపమును విడిచి, ఇక్కడ అంటున్నాడు చూడండి, కన్నుల జారిన కన్నీళ్ళు, నీ కళ్ళ నుంచి జారిన ప్రతి కన్నీటి చుక్క కూడా దేవుడు పాదాలని తడుపుతూ ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా ఉందిలే దీవెనా ఎందుకా వేదన. నిజంగా దీవెన ఉంది. నువ్వెందుకు తొందరపడుతున్నావు, నువ్వెందుకు వేదన పడుతున్నావు, నువ్వెందుకు మదన పడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నీ బాధను ఎదుటి వాళ్ళకి చెప్పుకుని నువ్వెందుకు హేళన పాలవుతున్నావు, ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. అందరూ చీదరించిన, అందరూ బాధ చూపిన, అందరూ నిన్ను వెలివేసిన, నీ తల్లిదండ్రులు నిన్ను మోసం చేసిన, నీ భార్య నిన్ను విడిచిపెట్టిన, నీ భర్త నిన్ను విడిచిపెట్టిన, ప్రియ సహోదరి సహోదరుడా, విడిచిపెట్టని ఏకైక దేవుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనం చేయవలసిన పనులు ఏంటండి, మందిరముకు వచ్చి దేవుని వాక్యమును వినాలి, దేవుని వాక్యములో నడవాలి, దేవుని వాక్యముతో సమాధానము వచ్చే వరకు వేచి ఉండాలి. అదేవిధంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా ఏమంటున్నాడంటే, కన్నీటి ద్వారా దేవునికి నీవు
మొర్ర పెట్టాలి. దేవుడు నీకు ఖచ్చితంగా సమాధానమును ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నాయన ఇదిగో వాక్యమును వినిన హృదయాల్లో తండ్రి, నాయన తండ్రి, నీ చిత్తముగా నీ వలె నిన్ను పోలి నడుచుకోవడానికి మా అందరికీ ధన్యతలు ఏర్పాటు చేయండి. మీకు వందనాలు యేసయ్యా. తండ్రి ఇదిగో నీ యందు భయభక్తులు కలిగి ఉండులాగునా తండ్రి, నాయన వందనాలు తండ్రి. పాపమును విడిచిలాగునా తండ్రి యేసయ్యా. సమాధానము వచ్చే వరకు ఓపిక పట్టి ఉండులాగునా తండ్రి. మమ్మలను నీవు ఎన్నిక లేనటువంటి వారి మమ్మలను నీవు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. మా స్థితి ఏమిటో నీకు తెలుసు, మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో నీకు తెలుసు. మానవులు హేళన చేస్తూ ఉన్నారు తండ్రి, నేను అన్యులు హేళన చేస్తూ ఉన్నారు తండ్రి. నీ దేవుడు నమ్ముకున్నావు, నీకేమి జరిగిందని ఎవరైనా అంటే తండ్రి, అయినా నీవు మారు మాట్లాడే దేవుడు కావాలి. అయినా తగ్గించుకోమన్నావు తండ్రి, నీకు వందనాలు ఇస్తాను. తగ్గింపు తత్వం జీవితాన్ని మాత్రమే నీకు వందనాలు. పాపం వచ్చిన అదుపు చేసుకునే జీవితాన్ని మాత్రమే నీకు వందనాలు. వాక్యం వినిన ప్రతి హృదయాలతో మీరు మాట్లాడండి. మనుషులు మాట్లాడితే వచ్చేవారు కాదు తండ్రి, దేవా నీవే మాట్లాడుతండి నాయన. ఆ మాటల ద్వారా ఆయన నీ కార్యముల ద్వారా వారందరూ నిన్ను చూచులాగున, నీ ధన్యత పొందులాగున ఆయన సహాయం చేయండి. ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించండి. త్వరలో రాయన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం.